హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ పూజారి. మీరంతా బాగున్నారు ఫ్రెండ్స్. మీరంతా బాగుండాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేనైతే అల్లం పేస్ట్ కొట్టినాను ఫ్రెండ్స్. అల్లము, తెల్లగడ్డలు, ఎండు కొబ్బరి ఫ్రెండ్స్ వేసి మిక్సీ కొట్టినాను. డైలీ పొద్దున్నే మనం కూర చేసినప్పుడు ఇలా అల్లం ఒలుసుకొని తెల్లగడ్డలు ఒలుసుకొని చేసుకోవాలంటే కష్టంగా ఉందండి. డ్యూటీకి పోవాలి కదా, అందుకని చూడండి తెల్లగడ్డలు ఒలిసాను. అల్లము తెల్లగడ్డలో బాగా ఒలిసేసి కడిగేసి సన్నగా తరిగేసాను ఫ్రెండ్స్. ఇంట్లో టెంకాయ కొట్టింటే ఎండు కొబ్బరి ఉండింది, ఒక రవ్వ ఎండు కొబ్బరి గడ దాంట్లో వేసి మిక్సీ కొట్టాను ఫ్రెండ్స్. ఇదైతే ఇంక నెల 15 రోజులు వస్తుంది, దాదాపు 2 నెలలు వస్తుంది ఫ్రెండ్స్. నేను వారానికి ఒకసారి మసాలా కూర చేసేది, మళ్ళీ పులగూర అంట చట్నీ అంట చేసుకుంటాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడు, అది ఎండు కొబ్బరి తరిగేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. గట్టి అల్లము తెల్లగడ్డలు కొడతా అంటే దాంట్లో పేస్ట్ ఇది ఒక రవ్వ ఎండు కొబ్బరి వేసానండి. మీరు ఏం తిన్నారు ఫ్రెండ్స్, ఎలా ఉండారు? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి ఎలా ఉండేది. మీరు ఏదైనా తప్పులు ఉంటే సారీ ఫ్రెండ్స్, ఓకేనా? నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేస్తానండి. ఇక్కడ కువైట్లో ఉన్నంతవరకు మనకు నెలలకు జీతాలు ఏం బాగానే వస్తాయి ఫ్రెండ్స్. మనం ఇంటికి పోతే మన కాళ్ళ మీద మనమే నిలబడాలి కాబట్టి, ఈ మాదిరి సంపాదన ఇంటికాడ ఉండదు కాబట్టి ఫ్రెండ్స్, అందుకని యూట్యూబ్ చేస్తాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా నెట్టేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకుని లైక్ చేయండి. నేనైతే అల్లం పేస్ట్ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా 1.5 నెల అల్లం పేస్ట్ కొట్టుకోనక్కర్లేదండి. దాంట్లో ఒక రవ్వ జైతూన్ నూనె అంటాము, ఆయిల్, అది ఆయిల్ కూడా వేసుకున్నానండి. కలర్ మార్కన్నా ఉంటుంది కాబట్టి చేసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్.